హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను రెగ్యులర్ రివ్యూవర్ని కాదు, ప్లీజ్. నేను యాక్టర్ని, అలాగే డైరెక్టర్ని. సీజన్ 9కి వెళ్ళడానికి నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను. ఇక నుంచి ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి నా ఫిట్నెస్ ఏంటి, నేను ఎలా రెడీ ఉంటే, ఇప్పుడు నా ఏజ్ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకుని, లాస్ట్ టైం నేను ప్రయత్నం చేసినప్పుడు కూడా నా ఏజ్ ఫ్యాక్టర్ నాకు అడ్డొచ్చింది. ఈ ఏజ్లో మీరు కష్టం లేండి, తీసుకోవడానికి కొంచెం కష్టం అవుద్ది. తర్వాత సోషల్ మీడియాలో కూడా అంత పాపులర్గా లేరు కాబట్టి కష్టం వద్దని నన్ను రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేనేం ఆలోచించానంటే, ఒకటి మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి మనం, అదొక కళ లాంటిది జీవితంలో. ప్రతి వాళ్ళకి ఎంతోమంది ఆయన సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి బతిమలాడుకుని ఇంటి కూడా జనం అంతా యాక్సెప్ట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి పంపించిన సిచ్యువేషన్స్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం కదా. ఈ రైతు బిడ్డ కావచ్చు, ఇంకో వచ్చు అందరూ వెళ్తున్నారు. మనం ఇన్నాళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మనం ఇండస్ట్రీలో ఉండి, టీవీలో ఉండి, ఇప్పుడు మీకు నేను తెలియపోయినా మీ మదర్ వాళ్ళని అడిగితే వాళ్ళందరినీ నేను ఎంటర్టైన్ చేసిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. నాకంటూ ఒక పేరు, ప్రతిష్ట ఉన్నాయి. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా లేకపోవడం, నా గురించి పెద్దగా, ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకోవాలంటే నా గురించి 100 మంది, 1,00,000 మంది ఈ సీజన్ చూస్తారు అనేది వాళ్ళకి ఒక ఇది ఉండాలిగా. ఊరినే ఏమనబడితే దాన్ని తెచ్చేయడం అవ్వదు. బట్ అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. యంగ్స్టర్గా ఒక 20-25 ఏళ్లలో ఉన్న కుర్రోళ్ళు అంటే అక్కడ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, లవ్ స్టోరీలు నడిపిస్తారు, ఫైట్లు గీట్లు ఆ వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి, బాడీ బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా చూడడానికి సీజన్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది. అలాగే వాళ్ళు ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఆ కేటగిరీలో మనకు అవకాశం వస్తుందేమో నేను లాస్ట్ 3 years ట్రై చేస్తున్నాను. ఈసారి నా ట్రై ఎలా ఉందంటే వేరే లెవెల్లో ట్రై చేస్తాను. అవుతుందా లేదా ఫలితం అనేది ఇంకా మనం ఆశించొద్దు. ఒక గోల్ పెట్టుకుని నా ప్రయత్నం, ఈ 300 days నేను ఒక ఛాలెంజ్లా తీసుకుని, ఈ 300 days నా ఫిట్నెస్, తర్వాత నా బాడీని ఎలా ఏమంటారు దాన్ని రెడీ చేసుకోవాలి, అంటే ఫామ్ చేసుకోవాలి. నన్ను చూడగానే ఓకే, ఈయన ఇంత కష్టపడి దీనికోసం ఒళ్ళు హోనం చేసుకుని ఇలా రెడీ అయ్యాడు కాబట్టి తీసుకుంటే బెటర్లే, బాగానే ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన. టోటల్గా 300 days ఛాలెంజ్ కింద నా బాడీని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ చేతిలో పని సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఇంకేమద్దు. నాకు ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారంటే కనుక డెఫినెట్గా నాకు అది ఒక అడిషనల్గా నాకు ఇంకొక అడ్వాంటేజ్ అవుతుంది. దయచేసి ఇప్పటివరకు నేను కూల్గా కూర్చుని కబుర్లు చెప్తూ మీతో ఇది మీకు పెద్ద ఎంటర్టైన్మెంట్ అనిపించదు. కానీ నేను దానికోసం పడుతున్న పోరాటం ఏంటనేది రేపు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 85 kilos ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను 65కి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. నా బాడీని నేను ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి నా బాడీని బిల్డ్ చేసుకోవడానికి రెడీ అవ్వబోతున్నాను. ఈ 300 days ఛాలెంజ్లో నేను విన్ అయ్యి నా బాడీని ఫుల్ ఫామ్ చేసుకుని నేను ముందుకు వెళ్ళడానికి, ఆ సీజన్లో అవకాశాన్ని సంపాదించుకోవడానికి నా కృషి నేను చేస్తాను. అలాగే మీ విషెస్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ మీకు ఎవరికి నా మీద ప్రేమ అభిమానంతో నేను వెళ్ళాలని మీరు ఎవరైనా కోరుకుంటున్నట్టయితే ప్లీజ్ మీ సపోర్ట్ డెఫినెట్గా చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను యాక్టివ్గా లేను, ఇక నుంచి నేను యాక్టివ్గా ఉంటాను. ఓకే, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. నా మాటల్లో ఏమైనా నిజమే అనిపించే ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? ఇంకా ఇన్ ఫ్యూచరు ఈ 300 daysలో నా బాడీని బిల్డ్ చేసుకోవడం కాకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఏమేమి ప్రోగ్రామ్స్ చేయొచ్చో అవన్నీ నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, తర్వాత ఇంకా ఈ సాంగ్స్ దగ్గర నుంచి, తర్వాత డాన్స్ దగ్గర నుంచి. నా డాన్స్ గురించి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏజ్ కొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు అందులో లేను. ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను. నర్తనశాలలో నేను టైటిల్ విన్ అయ్యాను. స్టార్ వార్లో ఫస్ట్ టైం ఆర్టిస్టులతో చేసిన స్టార్ వార్ ఈటీవీలో నేనే టైటిల్ విన్ అయ్యాను. జల్సా అని జెమినీలో చేసినప్పుడు నేను టైటిల్ విన్ అయ్యాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మేము అంత జోష్లు చేయలేకపోయినా, కనీసం అక్కడికి వెళ్తే కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ డ్యాన్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఫోక్ ఆల్బమ్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ 300 days ఫుల్ ప్యాక్డ్గా వర్కౌట్ చేసి నేను సీజన్ 9కి వెళ్ళడానికి ఈ అర్హతలు నాకు ఉన్నాయని చెప్పుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే.
ప్లీజ్ 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 దీనివల్ల మీకు జరిగే నష్టం లేదు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది. నేను ఆర్టిస్ట్గా ఆపి 10 సంవత్సరాల పాటు దర్శకత్వం చేయడం కోసం బయటకు వచ్చి సినిమాలు 3 డైరెక్ట్ చేసి నేనే ప్రొడ్యూస్ చేసుకుని కాస్త నష్టపోయి ఎన్నో టెన్షన్స్లో ఉన్న నాకు మళ్ళీ నేను రీఫామ్ చేసుకున్న మళ్ళీ నా ఫామ్ నేను బ్యాక్కి తెచ్చుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క అవకాశం బిగ్ బాస్. దయచేసి మీ అందరూ నాకు కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. ప్రతిరోజు కొత్త డే అన్నట్టుగా స్టార్ట్ చేయండి లైఫ్ని. ఓకేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, పాస్ట్ గురించి ఆలోచించద్దు. ప్రజెంట్లో మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి. ఫ్యూచర్ ఆటోమేటిక్గా అది బిల్డ్ అయిపోద్ది. ఒక గోల్ పెట్టుకోండి, గోల్ పెట్టుకుని అక్కడే ఉండిపోద్దు. ఆ గోల్కి మనం ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ప్రజెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు ప్రజెంటే కాబట్టి అందుకే ప్రజెంట్ అంటున్నాను. అదేంటి ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే ఎలా అంటే, ఆలోచించకూడదు అంటే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు. అది వదిలేసి ఆ గోల్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ ప్రజెంట్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్ కూడా మళ్ళీ ప్రజెంట్ అయిపోద్ది ఒక డేలో. దట్స్ వై మీరు ప్రజెంట్లోనే ఉండండి అని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీ స్ట్రెస్ ఉండదు, రిలాక్స్గా ఉంటారు, మీరు అనుకున్న పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫోకస్ చేస్తారు, లైఫ్ హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ప్రాబ్లము వస్తుంది పోతుంది, వాటర్ లాగే ఫ్లో అంతే. అక్కడే స్టే ఇచ్చి అలాగే వెయిట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఓకే, మీరందరూ హ్యాపీగా రిలాక్స్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బీ ఆడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. మీ శ్రీరాజ్ బళ్ళా.